ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోదావరి డెల్టా ముంపు ఇరిగేషన్ సమస్యలపై మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, గోదావరి డెల్టా సిఈ, ఎస్ఈ, ఈఈలు, ఏజెన్సీ ప్రతినిధులు హాజరయ్యారు. గోదావరి డెల్టా లైడార్ సర్వే కోసం 13,40,00,000 రూపాయల నిధులు మంజూరైనట్లు నిమ్మల తెలిపారు. ఈ డిసెంబర్కు గోదావరి జిల్లాల్లో ముంపు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. లాకులు, గేట్ల మరమ్మతులకు డిపిఆర్ చేయాలని ఏజెన్సీకి నిమ్మల ఆదేశాలు జారీ చేశారు. 150 ఏళ్లలో లేని నష్టం గోదావరి డెల్టాకు జగన్ హయాంలో జరిగిందని, ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లకు సీఎం 150 కోట్ల రూపాయలు కేటాయించారని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఈ ఇరిగేషన్కు సంబంధించినటువంటి రివ్యూలో ఎవరెవరు పాల్గొన్నారు? నిమ్మల చేసినటువంటి రివ్యూలో ప్లీజ్. సురేష్, జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు ఈ జలవనరుల శాఖకు సంబంధించి అధికారులతోటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా గోదావరి డెల్టా ముంపు, ఇరిగేషన్ సమస్యల మీద ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావుతో పాటు ఈఎన్సీ నరసింహమూర్తి, అలాగే గోదావరి డెల్టా సిస్టమ్ సిఈ, అలాగే ఎస్సీ, ఈఈలు, ఏజెన్సీ ప్రజలు వీళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా గోదావరి డెల్టా లైడర్ సర్వే కోసం ప్రభుత్వం 13.4 కోట్లు మంజూరు చేసింది. దానికి సంబంధించి కూడా ప్రణాళిక ఏ విధంగా ముందుకెళ్లాలన్న దాని మీద కూడా మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ డిసెంబర్ కు గోదావరి జిల్లాలో ముంపు సమస్య, అలాగే ఏవైతే మినీ ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి సంబంధించి లాకులు కావచ్చు, గేట్ల మరమ్మతులకు సంబంధించి సమగ్రమైనటువంటి డిపిఆర్ తయారు చేయాలని కూడా ఏజెన్సీలకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎందుకంటే రాబోయే వర్షాకాలం నాటికి ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేసి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్షా సీజన్లో అకస్మాత్తుగా వర్షాలు పెరిగితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే ఇవన్నీ కూడా రిపేర్లన్నీ కూడా పూర్తి చేయాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు సదరు ఏజెన్సీకి ఇవ్వటం జరిగింది. గత 150 ఏళ్లలో ఎప్పుడూ కూడా జరగనంత నష్టం గోదావరి డెల్టాకు గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొనడం జరిగింది. జగన్ గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు అర్ధాంతరంగా నిలిపివేసి డెల్టా ఆధునికీకరణకు ఒక సైంధవుళ్ల అడ్డుపట్టారని కూడా ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. నిధులు ఉన్నప్పటికీ కూడా కనీసం కాలువలు కావచ్చు, డ్రైన్లలో కావచ్చు, కనీసం మట్టి కూడా తీయలేనటువంటి పరిస్థితి గత 5 ఏళ్ల కాలంలో నెలకొని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి లాకులు కావచ్చు, షట్టర్లకు సంబంధించి కనీసం గ్రీజు పెట్టడానికి కూడా ₹1 కూడా జగన్మోహన్ రెడ్డి కేటాయించకుండా అటు సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉందని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించడం జరిగింది. ధవళేశ్వరం బ్యారేజీకు కొత్త గేట్లు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు 150 కోట్ల రూపాయల నిధులు కేటాయించారని, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం ప్రాజెక్టులను పట్టించుకున్నటువంటి పరిస్థితి నెలకొందన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే వర్షాల కాలం నాటికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి చిన్న చిన్న రిపేర్ వర్క్లు కావచ్చు, గేట్ల మరమ్మతులు కావచ్చు, వీటన్నిటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలి. వర్షాకాలంలో ఎలాంటి ముంపు లేకుండా రైతులకు పంట నష్టం జరగకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా అధికారులను అయితే నిమ్మల రామానాయుడు ఆదేశించారు. సురేష్.